మోటరోలా ఫ్యూచర్ ఫోన్. సో ఈ ఫ్యూచర్ ఫోన్స్ అయితే ఇప్పుడు చాలా రేర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోనే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అనకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోనే వాడుతున్నారు. కానీ ఫ్యూచర్ ఫోన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకనే అదే ఇష్టంతో నేను మొదటిసారిగా చూసిన మోటరోలా ఫోనే మళ్ళీ కూడా తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే మాత్రం స్టార్టింగ్ మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క బ్రాండ్ని యూజ్ చేసిండు. చైనా అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కటి శాంసంగ్, నోకియా అని ఏవేవో ఉంటాయి కదా, నాకైతే అంత పర్టికులర్గా తెలియదు. బట్ ప్రతి ఒక్క కంపెనీ ఫోన్ యూజ్ చేసిండు. ఈ మోటరోలా బాక్స్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మాత్రం తెలుస్తలేదు. దాదాపుగా ఒక గంట నుంచి తంటాలు పడుతున్నాడు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి అని. బాక్స్ కూడా చూడండి ఎంత సూపర్గా వచ్చిందో, షోకేజ్లో ఒక బొమ్మ లెక్క అది మస్తు కనిపిస్తూ అట్రాక్టివ్గా వచ్చింది. కానీ దాని తర్వాత మళ్ళీ మనకే ఓపెన్ అయింది. ఎందుకంటే ఇంట్లో కిచెన్స్ అన్నీ ఓపెన్ చేసేది మనమే కదా, కవర్లు సీలింగ్ తీసేది. అందుకనే ఈజీగా ఓపెన్ అయింది. చూడండి, మొబైల్ మంచిగా మనం లుక్ ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలాగే దాన్ని సెట్ చేసేలో దాని కింద బ్యాటరీ ఉన్న ఛార్జర్ వచ్చేసింది. చూడడానికి స్మూత్గా, కలర్ కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంది. సో స్టార్టింగ్ అయితే మనకి ఫోన్ మీ అందరికి తెలుసో లేదో, ఫ్యూచర్ ఫోన్ వచ్చినప్పుడు బ్యాటరీ మనకి సపరేట్గా వస్తుంది, మొబైల్లో వేసి ఉండదు. సెల్ ఫోన్ కనిపించిన దాని కింద మనకి ఒక చిన్న బాక్స్ లాగా ఉంచి అందులో మనకి ఛార్జర్ను బ్యాటరీని ఇచ్చిల్లు. చూడండి, ఇలాంటి బ్యాటరీస్ యూస్ అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుందో. అసలు కొంతమంది పిల్లలు ఉంటే ఇలాంటి ఫోన్లు కూడా తెలియదు. ఇంతకుముందు ఇలాంటివి ఉన్నాయా అనే ఆశ్చర్యం కూడా పోతారు. సో దీన్ని విప్పాలంటే ఇలా ఒక ఫింగర్కి గోరు ఉంటే తప్ప తీయడం దీన్ని అసాధ్యం. అలాంటి స్ట్రాంగ్ బాడీ ఉంటుంది వెనకాల సైడు. దీన్ని ఓపెన్ చేస్తేనే వెనకాల మనకి బ్యాటరీ వేసుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఈ బ్యాటరీ వేసుకోవడం కూడా పిన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది సెట్ చేసుకొని దాన్ని అందులో సెట్ చేసి మళ్ళీ బాక్స్ క్యాప్ పెట్టేసేయాలి. ఇలా చాలాసార్లు తీస్తూ ఉంటే కొన్నిసార్లు బ్యాటరీ ఉబ్బినప్పుడు అలా కూడా ఆ డొప్ప పడకపోతే ఏం చేసేది అయితే కొంతమందికి తెలిసే ఉంటుంది. పెద్దవాళ్ళకి మంచిగా వాళ్ళ ఇంట్లో పిల్లలే రబ్బర్లు ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్స్, ఆ రబ్బర్ బ్యాండ్స్ పెట్టి మెయింటైన్ చేసేది. ఒక్కొక్కరి సెల్ ఫోన్కి అయితే ఎన్ని రబ్బర్ బ్యాండ్స్. అలా మీరు యూజ్ చేసిన వాళ్ళైతే ఒక్కసారి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో బ్యాటరీ వేసిన తర్వాత మనం కాల్ కట్ చేసే రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని 5 సెకండ్స్ క్లిక్ చేసి ఉంటామంటే ఫోన్ ఆన్ అయిపోతుంది. సో ఇలాంటి ఫోన్ని యూజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటిది ఇప్పుడు గుర్తుకొస్తే ఫన్నీగా అందరితో కూడా షేర్ చేసుకోండి.